మకర జ్యోతి సందర్శన సందర్భంగా కరీంనగర్లో అయ్యప్ప స్వాములు కొంతమంది ఉన్నారు. మరి మా స్వామి గోపాలకృష్ణ వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. గోపాలకృష్ణ, చెప్పండి, అయ్యప్ప స్వాములు ఏం చెప్తున్నారు? మరికొద్దిసేపట్లో శబరిమలలో మకర జ్యోతి ద్వారా అయ్యప్ప స్వామి దర్శనం జరగబోతోంది. దానికోసం మొత్తం కూడా కళ్ళన్నీ కూడా అటువైపుగా ఎదురు చూస్తున్నాయి. మనం చూడొచ్చు, కరీంనగర్లో నేనున్నాను. కరీంనగర్ అయ్యప్ప స్వామి దేవాలయంలో మకర సంక్రాంతి రోజున స్వామి కొద్దిసేపట్లో దర్శనం ఇస్తారు. ఈ నేపథ్యంలో శబరిమలలో చూస్తున్నటువంటి ఆ దర్శనం కోసం అందరూ కూడా భక్తులు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. అయ్యప్ప స్వామి దేవాలయంలో టీవీలు పెట్టుకొని స్వామి దర్శనం, అక్కడ ఒకవైపు ఈ దేవాలయంలో స్వామి పూజలు చేస్తూ మరోవైపు ఆ స్వామి జ్యోతి దర్శనం కోసం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని స్వామి పూజలు నిర్వహిస్తున్నారు, ప్రత్యేక అలంకరణ నిర్వహిస్తున్నారు, ప్రత్యేక అలంకరణ జరుగుతోంది. స్వామి మరికొద్ది సేపట్లోనే జ్యోతి దర్శనం రూపంలో ఆయన పొన్నమ్మల మేడిపై ఆయన అగుపించబోతున్నారు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వచ్చారు. చాలా మంది ఇప్పటికే గురుస్వాములు కొంతమంది జ్యోతి దర్శనం కోసం అక్కడికి వెళ్ళారు. మరికొంతమంది ఇక్కడ ఉన్నారు. చాలా మంది దీక్ష కొనసాగిస్తున్నారు. జ్యోతి దర్శనం అయిపోయిన తర్వాత మాల విరమణ చేసేందుకు కూడా చాలా మంది ఉన్నారు. కొంతమంది దీక్ష చేసుకొని వెళ్ళి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. గురుస్వాములు ఉన్నారు నాతో పాటు. వాళ్ళందరినీ కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాను. చెప్పండి స్వామి, జ్యోతి దర్శనానికి మీరు ఎన్నో ఏళ్ళుగా వెళ్తూ వస్తున్నారు, ఎలా ఉంటుంది, ఎలా అనిపిస్తుంది? కొత్తగా వచ్చేటువంటి కన్యాస్వాములు కావచ్చు, వీళ్ళందరూ కూడా రెస్పాన్స్ ఎట్లా ఉండాలని అనిపిస్తుంది? స్వామివారికి ఎలా అట్రాక్ట్ అవుతున్నారు అనుకోవచ్చు జ్యోతి దర్శనం ద్వారా? స్వామి అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసు హెచ్ఎంటీ ప్రజలకు మరియు అయ్యప్ప భక్తులందరూ కూడా. ఎందుకంటే ఈ దేవాలయం కంటే 29 సంవత్సరాలు కన్యాస్వాములకి ఇది ఒక మహా అనుభూతి. ఎందుకంటే కోటి భక్తులల్లా ఈ మకర జ్యోతి దర్శనం వరకు వేలాది సమయం నుండి కూడా క్షణం ఈరోజు ఉదయంకెళ్ళి కూడా స్వామివారి ఏమి తినక కూడా భక్తులు కూడా స్వామివారి మకర జ్యోతి కొరకు ఎదురు చూస్తూ కాసేపట్లో ఈ కన్నుల పండుగ కూడా చూసిన కన్నులు పండగ, చూడని కన్నులు చూడగా మకర జ్యోతి దర్శనం స్వామి కొద్ది క్షణాలు అవుతుంది. మాకు ఎంతో ఆనందంగా ఈ రోజు ఎప్పుడు వస్తుందని చెప్పి మేము కూడా శబరిమల వచ్చి దీక్షలో ఉన్నాము. యాత్ర చేసేసి కూడా ఈ మకర సంక్రాంతి అయ్యప్ప స్వామి దేవాలయంలో కూడా అక్కడ దృశ్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. ఇక్కడ భక్తులు కూడా అక్కడి యొక్క దృశ్యాలు కూడా చూసి ఆ స్వామి ఆరతి టైంలో కూడా హరిహరకేత అయ్యప్ప స్వామి దేవాలయం కూడా మేము దేవాలయం చుట్టూ కర్పూర ఆరతి వెలిగించి మేము జ్యోతి దర్శనం స్వామివారికి సమర్పిస్తాం. స్వామి ఈశ్వరమయ్యప్ప. స్వామి శబరిమల వెళ్ళొచ్చారు పలుమార్లు, ఇప్పటికే ఈ సీజన్లో 2 సార్లు దర్శనం చేసుకున్నారు గురుస్వామి. మీరు చెప్పండి, శబరిమలలో ఈ రోజు జరగబోయేటటువంటి ఈ తంతుకి నిజంగా కూడా చాలా మంది కళ్ళలో విందుగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. మీరు ఎట్లా చూస్తారు? దాదాపుగా నేను ఇప్పటి వరకు 12 సార్లు జ్యోతి దర్శనానికి కూడా వెళ్ళినా. అక్కడ చాలా కన్నుల పండుగ ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంత క్షణాలలో మరికొద్ది నిమిషాలలోనే జ్యోతి దర్శనం కాబోతుంది. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ జ్యోతి దర్శించుకున్న వాళ్ళకు అంటే కొన్ని కోరికలు నెరవేరుస్తాయనే ఒక ఆలోచనతో మకర సంక్రాంతి రోజు అక్కడ టైంని కేటాయించి పెద్ద పాదం నడిచి చిన్న పాదం నడిచి అక్కడ సమయంను కేటాయించుకొని వాళ్ళు జ్యోతి దర్శనం చేసుకోవడం చాలా సంతోషకరం. మనం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీ లైవ్లో చూడడం, టీవీలో చూడడం, మేము కూడా చాలా సంతోషంగా ఇదవుతున్నాం. స్వామియే శరణమే. ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్షలో కన్యస్వాముల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. ఈ జ్యోతి దర్శనాన్ని చేసుకొని పరవశించిపోయేటువంటి కన్యస్వాములు ఉంటారు. బాలస్వామి నాతో పాటు ఉన్నారు. ఈసారి కన్యస్వామి మీకు ఎట్లా అనిపిస్తోంది? దీక్ష ఎట్లా అనిపిస్తోంది? అలాగే ఈ మకర జ్యోతి దర్శనం ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి స్వామివారు చూస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే జ్యోతి దర్శనం మంచిగా చేసుకుంటా అని లైవ్లోనా లేకపోతే టీవీలోనూ చేసుకుంటా. శబరిమలకి ఎల్లుండే వెళ్తున్నా నేను. ఇది దర్శనం కోసం వెయిట్ చేస్తున్నావా? స్వామి. సో మనం చూడొచ్చు, ఇంకా స్వాములు ఉన్నారు చాలా మంది. జ్యోతి దర్శనం కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. స్వామివారి తిరువాభరణాలు మనం అక్కడికి శబరిమలకి చేరుకున్నాయి. మరికొద్ది సేపట్లోనే జ్యోతి దర్శనం జరగబోతోంది. జ్యోతి దర్శనం కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఉత్తర నక్షత్రం ఇప్పుడు రావడం అనేటువంటి దాన్ని ప్రముఖంగా తీసుకుంటారు. ఉత్తర నక్షత్రాన్ని జ్యోతి రూపంలో స్వామివారిని దర్శనం చేసుకొని ఆ ఉత్తర నక్షత్రమే స్వామివారి రూపంగా కొలుస్తూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ స్వామివారి దర్శనం ప్రతిసారి ఈ ఉద్విగ్నమైనటువంటి క్షణాల కోసం ఎన్నో ఏళ్లుగా ప్రతిసారి చూసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా మరొకసారి చూడాలి అనేటువంటి ఒక ఆతృత కనబడుతూ ఉంటుంది. ఎన్నిసార్లు శబరిమల వెళ్ళొచ్చినా కూడా ప్రతిసారి
ప్రతి సంవత్సరం ఆ ఉద్వేగమైనటువంటి క్షణాల్లో ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకోవాలనేటువంటి ఒక ఆతృత ప్రతి ఒక్క స్వామిలో కనబడుతూ ఉంటుంది. అదే ఆతృత ఈ సంవత్సరం కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. స్వామివారి ఆభరణాలు ఇప్పుడే శబరిమలకి చేరుకున్నాయి. స్వామివారి దర్శనం మరికొద్ది సేపట్లో జరగబోతోంది. అక్కడ హారతి ఇచ్చిన తర్వాత ఆభరణాలన్నీ కూడా స్వామివారికి తీసుకుని తర్వాత హారతి ఇస్తారు. ఆ తర్వాత పొన్నంబల మేడుపై ఆ స్వామివారి దర్శనం జరగబోతోందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో జరగబోయేటువంటి ఈ దర్శనానికి యావత్ దేశం అంతా కూడా ఎదురు చూస్తోంది. విదేశాల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా భారతీయులు అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మనం ఒక అంశాన్ని మాట్లాడుకోవాలి. ఈసారి అమెరికా లాంటి దేశాల్లో కూడా అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ ఎన్ఆర్ఎల్గా ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యప్ప స్వామి మాలలు వేసుకొని అక్కడే ఇరుముళ్ళు కట్టుకొని ఈ దీక్షను చేసినటువంటి దృశ్యాలు కనిపించాయి. సో ఈసారి విదేశాల్లో కూడా అయ్యప్ప స్వామి మండలకాల దీక్షను కొనసాగించినటువంటి స్వాములు వందల సంఖ్యలో ఉన్నారని చెప్పుకోవచ్చు. అయ్యప్ప స్వామిని నమ్ముకుని చాలా మంది ఈసారి స్వామివారిని కొలిచేందుకు సిద్ధమై ఇప్పుడు దర్శనం కోసం వెయిట్ చేస్తున్నారు. కరీంనగర్లోని ఈ ఆలయంలో కూడా స్వామివారి ఆలయంలో కూడా చాలా మంది దర్శనం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఎదురు కనబడుతున్నాయి. మకర జ్యోతి దర్శన నేపథ్యంలో ప్రత్యేకమైనటువంటి హారతి ఏర్పాట్లు కూడా నిర్వహించబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. హ్యాపీ సంక్రాంతి.